అలాగా పెన్ అయితే సెక్యూర్ చేస్తాను. హౌ మెనీ ప్లేట్స్ వచ్చాయో కౌంట్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7. నాకు 7 ప్లేట్స్ వచ్చాయి. సో 40 ఇంచెస్ 41 ఏవైతే పెట్టానో ఈ ఇంచెస్ అన్ని కూడా నేను అన్ని వచ్చేలాగా పెట్టుకుంటాను. ఇక్కడైతే పెట్టుకున్నాను నేను అతనే పెట్టట్లేదు, నిలువుగా పెట్టేస్తాను నేను. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతే పిన్ ఏదైతే ఇక్కడ వరకు పెట్టానో సో ఇక్కడ వరకు వచ్చేలాగా నేను పెట్టేస్తున్నాను. సో పిల్లర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఇలా అడ్డంగా పెట్టి చేసుకోండి. నేను మొన్న ఒక వీడియోలో చేశాను కదా శారీది, అంతా పెట్టి చూసుకోండి. సో ఫస్ట్ ఏదైతే అది తీసుకున్నాను కదా, సో రిమైనింగ్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఏదైతే 4 ఇంచెస్ ఉంటుందో ఆ మెజర్మెంటే తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ లోపల ముడతలు రాకూడదు. అలాగే మనం ప్లీటింగ్ చేసినప్పుడు ఐరనింగ్ చేసినప్పుడు నీట్ గా ఉండాలి. ఎక్కడైనా ఒకవేళ ఎగుడు దిగుడు వచ్చిందని మీకు అనిపిస్తే ఎక్కడైనా ప్లీట్ ఒక పెద్దది ఒక చిన్నగా అయిపోద్ది. చూసుకోండి ఏ ప్లీట్ పెద్ద వచ్చింది ఏ ప్లీట్ చిన్నగా వచ్చిందో చూసుకొని మీరు చేసుకోవచ్చు. సో నేను అక్కడి నుంచి ఇక్కడికి ఫుల్ గా పెట్టాను కాబట్టి మీకు మిడిల్ లోనే ఇది కనిపిస్తుంది. బట్ ఐరన్ చేసినట్టు మనకి ఇది సర్దుకుపోతుంది. సో మనం ఫుట్ నుంచి అండ్ డైరెక్ట్ షోల్డర్ ప్లేట్ కి పెడుతున్నాం పిన్. సో అందుకే మిడిల్ లో మీకు అలా వచ్చింది. సో ఎక్కడైనా మిడిల్ ప్లేట్స్ కొంచెం కొన్ని పెద్దవైపోయాయి అనుకుంటే సర్దుకోండి. రిమైనింగ్ ప్లేట్ ఏదైనా చిన్నది వచ్చిందేమో కొంచెం చెక్ చేసుకోండి అలాగే. సో నాకు ఇది చూసారా ఎక్కడో రాంగ్ మిస్టేక్ అయింది. నాకు ఎక్కడ మిస్టేక్ అయిందో చూసుకోండి. సో ఏదైనా ప్లేట్ ఏమైనా డిఫరెంట్ వచ్చిందా, లేదా ప్లేట్ కౌంటింగ్ ఏమైనా రాంగ్ వచ్చిందా, సో అన్ని చెక్ చేసుకోండి ఒకసారి. సో కౌంట్ చేసుకోండి ప్లీజ్ ఒకసారి. 8. సో నాకు పిన్ ఇక్కడ వచ్చింది కదా, ఇది క్వాలిటీ పిన్ అనమాట. మీకు వంగకుండానే నీట్ గా వచ్చేస్తుంది. సో నాకు ఎగ్జాక్ట్ గా షోల్డర్ కి సరిపోయింది. సో షోల్డర్ నుంచి ఏదైతే నేను 16 or 21 అలా మీకు చెప్పాను, ఇప్పుడు అది చూద్దాం. సో ఆల్రెడీ పైన ప్లేట్స్ మనం పెట్టుకున్నాం కాబట్టి పడాల్సిన అవసరం లేదు. చూసారా? సో ఒకసారి మీకు చూపిద్దాం అనేది నేను చేస్తున్నాను. నాకు ఇక్కడ నుంచి 16 ఇది చూసారా, నేను ఎంత పెట్టుకున్నాను 15 చూసారా 16 అది మీకు కనిపిస్తున్నది తెలియదు. సో 16 కి అండ్ 15 ఎగ్జాక్ట్ గా వచ్చింది చూసారా. అలాగే ఇక్కడ నేను 21 ఎంత చెప్పాను, ఆల్మోస్ట్ ఒక 19 వచ్చింది నాకు. సో నాకు ఈ మెజర్మెంట్ ఇలా సరిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే ఎక్కడికి పిన్స్ పెట్టుకుంటాను. పిన్స్ కింద ఉన్న టేబుల్ మీద ల్యాబ్ కి అంతా పెట్టుకోండి. ఇప్పుడు నేను వీడియో ఏమి ఎడిట్ చేయట్లేదు, స్పీడ్ పెంచట్లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ గా మీకు పిన్ టు పిన్ అర్థం అవ్వాలని
ఒక లైవ్ క్లాస్‌లో ఎలా అయితే చెప్తారో, అలాగే ఇక్కడ నేను ఈ వీడియో అనేది నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే కొంచెం టైం పట్టినా పర్లేదు. క్లియర్‌గా అర్థం అవ్వాలి అని. ఎందుకంటే సో, అలాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టార్టింగ్ ఏదైతే ఉందో ఇప్పటివరకు ఫస్ట్ ఒక పిన్ పెట్టేసుకున్నాను. 41కి లో ఖర్చుంది ఇది. అండ్ సేమ్ టైమ్ మళ్ళీ సో, ఇది కొంచెం చిన్నది రౌండ్ తిరుగుతది. సో, అందుకని కొంచెం ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. సో, ఆల్రెడీ ఇక్కడ పిన్ 41కి 41 పెట్టేసుకున్నాను. సో, ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఈ పిన్‌కి మిడిల్ పార్ట్ ఉందో దీన్ని మనం కుర్చీలు పెట్టుకుందాం. సో, నేను శారీ మొత్తం ఇలాగే పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదా! నాకు రైట్ హ్యాండ్ అలవాటు అనేసి. సో, ఆ రైట్ హ్యాండ్‌లోనే నేను చూపిస్తున్నాను. సో, కొంతమంది చెయ్యి పెద్దదుంటది కాబట్టి పెద్దగా వస్తది. నా చెయ్యి కొంచెం మీడియం సైజ్ కాబట్టి నాకు కొంచెం ఇలా వస్తది. సో, నేనిలా పెట్టేసుకుంటున్నాను. సో, ఇలా ఈ పిన్ వరకు సెక్యూర్ చేశాను చూసారా? సో, నాకిది పిన్ ఇక్కడ వరకే. సో, మళ్ళీ శారీ మొత్తం నేను ఫస్ట్ సెట్ చేసుకున్నా ఇలాగా. సో, లోకొచ్చింది నా లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉంది. రైట్ వైపేమో నా రైట్ హ్యాండ్ వైపు ఉంది. సో, ఈ పిన్. సో, ఈ పిన్ నేను తీసేస్తున్నాను. సో, ఫస్ట్ ఎన్ని కుచ్చులొచ్చి కౌంట్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5 అండ్ 6. ఇది ఇలా లోపలికి పెట్టేసుకుంటే 6 వస్తది. లేదు 5 చాలనుకుంటే 5 చాలు. సో, ఇలా పెట్టేసుకుందాం. లేదనుకుంటే ఇది వదిలేసుకోవచ్చు. ఎందుకంటే చుట్టుకొలతలు అవి ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం డిఫరెంట్ వస్తాయి కాబట్టి 5 వస్తే 5 పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పెట్టేసుకోండి. మరి ఎక్కువ విడతేం చేసేవద్దు. చిన్నది చాలు. కొంతమంది చెస్ట్ ప్లీట్స్ 9 వచ్చాయి కదా! 7 వచ్చాయి కదా! ఇక్కడ ప్లీట్స్ కూడా అనే రావాలి అని అలా రూల్ ఏం లేదసల. ఎందుకంటే చెస్ట్ ప్లీట్ దగ్గర చుట్టుకొలత ఉండదు మనకి. ఓన్లీ చెస్ట్ ప్లీట్స్ విడ్త్ మాత్రమే చేస్తాము. బట్ ఇక్కడ ఫ్రంట్ పళ్ళుకొస్తే మాత్రం చుట్టుకొలతలు 2 సార్లు వస్తాయి. లోకట్ చెంగు దగ్గర వస్తది. అలాగే చెస్ట్ ప్లీట్స్ తర్వాత కూడా వస్తది. సో, 2 టైమ్స్ రౌండ్ తిరుగుతది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. సో, ఇవి ఇంకా నేను చిన్న కుర్చీలు తీసుకున్నాను కాబట్టి నాకు 5 వచ్చాయి. అదే కొంచెం ఇంకా హెల్తీగా ఉన్న వాళ్ళకైతే ఏమంటారు 3నే వస్తాయి. ఎందుకంటే శారీ కూడా చిన్నది కాబట్టి. సో, ఇందాకలా రెడ్ పేస్ట్‌కి ఎలా తీసుకున్నామో సో, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అలాగే అలాగే వేస్తున్నాను శారీని. ఫస్ట్ ఇలా పెట్టేసుకుంటే చాలు. మీకు ఎక్కువ ప్లీట్స్ ఏం లేదు కాబట్టి సో, 5 పీస్ కాబట్టి డోంట్ వరీ. చూస్తున్నాను ఎలా వచ్చాయి ఏంటి అనేసి. పైన ప్లీట్స్ ఎలా అయితే వచ్చాయో ఒక దాని పక్కన ఒక్కొక్కటి ఇలాగే అలాగే రావాలి. దాని పక్కన అలా రావాలి. మరి ఎక్కువ పెట్టి వచ్చేయకూడదు. చూస్తుంది. మీకు తెలుస్తుంది కదా! సో, ఇలాగ. ఇంతే. ప్లీట్స్ యూజ్ చేస్తున్నాను నేను. ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇది ఒక ప్లీట్స్ యూజ్ చేస్తాను. అలాగే మిడిల్ పార్ట్ కూడా ఒకే ఒక పేపర్ సెటిల్ చేస్తున్నాను. చూసుకొని చేసుకోండి. ఎందుకంటే కింద క్లాత్ లేదు కదా! సో, క్లాత్‌ని మర్చిపోకుండా సెటిల్ చేసుకుంటే ఇలా నిలువుగా పెట్టించాను. అడ్డంగా ఏం పెట్టాల్సిన అవసరం లేదు.
చూసారు కదా! నాకు తెలిసి ఒక 3, 4 మినిట్స్ కూడా పట్టలేదు ఫ్రంట్ ప్లీట్స్‌కి. చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. మనకి స్ట్రైనింగ్ కూడా రెడీ అయిపోయింది. చూసారా వస్తుందా? సో, ఫస్ట్ ఈ ప్లీట్స్‌ని మనం చేసేసుకుందాం. మీరు వీలైతే బ్యాక్ కూడా చేసుకోవచ్చు విప్పి. బట్ నేను బ్యాక్ ఏం చేయట్లేదు. మనకి బ్యాక్ కూడా తిప్పుకుంటే ఈ లోపల ఉన్నది అంచుకుంటది. చూసారా? ఇట్లా వాసీగా ఉండాలని పెట్టారా? కావాలంటే మనం బ్యాక్ పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా ఉంచుకోవడానికి. సో, ఇప్పుడు శారీ అంటే ఏం తిప్పాల్సిన అవసరం లేదు. సో, జస్ట్ చూసారు కదా! ఇలా పెట్టుకుంటే చాలు. జస్ట్ అంచుకోవడానికి. అంతకు మించి ఇంకేం లేదు. జస్ట్ అంచుకోండి. అంచుకుంటే చాలు. ఇప్పుడు ఫ్రంట్ అండ్ షోల్డర్ ప్లేట్ చేసాము. చూసారు కదా! మనం ఎక్కువ పిన్స్ ఏం సెక్యూర్ చేయలేదు కాబట్టి జస్ట్ రెండే 2 పిన్స్ సెక్యూర్ చేసుకున్నాం. ఐరన్ చేసేసిన తర్వాత మనకి ప్లీట్స్ సర్దుకోవడానికి అవ్వదు. ఎందుకంటే మంట పడిపోతుంది కాబట్టి. బట్ ఏదైనా బిఫోర్ ఐరనింగ్ మాత్రమే మీ శారీ ఏదైనా సర్దాలి అంటే సర్దుకోండి. ఎక్కడైనా ప్లీట్స్ సరిగ్గా రాలేదు లేదు అనుకుంటే ఓకే. సో, ఫ్రంట్ ప్లీట్స్ షోల్డర్ నుంచి ఫుట్ వర్క్ అయిపోయింది. సో, ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ దగ్గర చూద్దాం. సో, ఇలా నీట్‌గా చేసుకోవాలి. ప్రెషర్ ఎక్కువ ఇవ్వాలి. కొన్ని కొన్ని శారీస్‌కి ఏంటి అంటే ఒక్కొక్కసారి ఫ్లఫీగానే ఉండిపోతది. సో, ప్రెషర్ ఎక్కువ ఇచ్చుకుంటా చేయాలి. సో, ప్రెషర్ ఎక్కువ ఇచ్చుకుంటూ చేస్తే నీట్‌గా ఉంటది. సో, ప్రెషర్ ఎక్కువ ఇచ్చుకుంటూ చేయాలి. డిఫరెన్స్ తెలుస్తుంది కదా! ఇక్కడే పిన్స్ మనం మిడిల్‌లో పెట్టలేదు కదా! సో, మిడిల్‌లో పిన్స్ పెట్టలేని దానికి ఇలా వచ్చేసింది. సో, మిడిల్‌లో ఒక పిన్ సెక్యూర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆ మిడిల్ పార్టిషన్ అనేది ఇక్కడ మీకు తెలియట్లేదు. మరి షోల్డర్ నుంచి గ్యాప్ వచ్చేయడం వల్ల. ఇది చూసారు కదా! చాలా నీట్‌గా వచ్చేస్తది. ఇక్కడ ఇంకా బాక్స్ ఫోల్డ్ చేసేద్దాం.
చైర్‌ని రివర్స్‌లో ఏసుకున్న తర్వాత ఈ కుర్చీలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇక్కడికి జాయినర్ తీసుకోండి. సో, అంటే ఇప్పుడు పూర్తిగా సెక్యూర్ చేసుకోండి. అండ్ బిగినర్స్ ఎవరికైనా శారీ జారిపోతుంది అనుకుంటే ఇలా చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇది ఏదైతే జాయిన్ ఉందో ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకోండి. తీసుకొని ఈ పళ్ళుని ఇక్కడ సో, రిమైనింగ్ శారీని ఇది చెప్పాను కదా! శారీ చిన్నది అనేసి అంటే 5'4", 5'5" అంటే హైట్ ఉన్న వాళ్ళకి సరిపోద్ది. బట్ హెల్తీగా, బబ్బీగా ఉన్న వాళ్ళకి, చబ్బీగా ఉన్న వాళ్ళకి సరిపోదు. సో, అది. సో, శారీ చూసుకోండి. సో, చీరని ఎలా తీసేస్తాను. చూసుకోండి. మిడిల్ కూడా ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి. చీర అనేది నీట్‌గా వస్తుంది. ప్లీట్స్ ఏమీ నల్లగా కానీ మనకంతా ఐరన్ చేయాలి కాబట్టి నో ప్రాబ్లమ్. బట్ ఇలా ఎడ్జ్‌కెళ్ళకూడదు. ఒకసారి చూసుకోండి. నాకు లేదు ఇంకా ఎక్కువగా ఉంది అనుకుంటే సో, రిమైనింగ్‌ది ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ వన్ అండ్ ఇది ఏదైతే ఉందో కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోండి. అలాగే ఈ కుర్చీలు ఏదైతే ఉందో కొంచెం ఇలా పెట్టి అండ్ 6 ఇలా వెళ్ళొచ్చు. మనం అంత పెద్దది పెట్టలేదు. సో, ఎప్పుడైనా సరే ఇదనేది ఇలా ఓపెన్ వైపే రావాలి ఇది. ఇటు సైడ్ రాకూడదు. అది రాంగ్. ఇటే రావాలి. ఇంకా చీర జారిపోతుంది అంటే పిన్ సెక్యూర్ చేసుకోండి ఇక్కడ స్టార్టింగ్‌లో. అది కూడా కనిపించకుండా సెక్యూర్ చేసుకోండి. జారదప్పుడు. అగైన్ సెకండ్ అండ్ ఇది మీరు ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. లోపల పెడితే ఎత్తుగా ఉంటుంది అని. లేదు అనుకుంటే ఇలా పెట్టి లోపలికైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ లోపల ఇక్కడ నేను అగైన్ సెకండ్ రౌండ్ తిప్పేసాను కాబట్టి ఇంకిక్కడ పెట్టడానికి లేదు. లేదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? ఈ సెకండ్ రౌండ్‌తో ఇది కూడా కలిపేసి పెట్టేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎత్తుగా అయిపోతుంది. సో, నేనేం చేశాను, ఆ ఎత్తు అవ్వకుండా ఇక్కడ ఇలా ఉంచేసాను. సో, ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ సైడ్ ఇలా అయినా సెక్యూర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవచ్చు. అన్ని పిన్స్ అవసరమా అని మళ్ళీ అడగొద్దు. డెఫినైట్‌లీ అవసరమే. మహా అయితే మనకొక నాకు తెలిసి రూ. 10 పిన్స్ అవుతాయి. అంతకు మించి ఇంకేం లేదు. ఏదైనా ఫినిషింగ్ బావుండాలి. అవుట్‌పుట్ బావుండాలి. అగైన్ మళ్ళీ మనకిచ్చేవాళ్ళు ఇచ్చేటట్టుండాలి. మనం ఒక 5 రూపీస్ పిన్స్ కోసమో, రూ. 10 పిన్స్ కోసమో మనం ఇచ్చేయకూడదు. సో, ఫైనల్ లుక్ అయితే ఇది. సో, బ్యాక్ కూడా చూసారా నీట్‌గా ఉంటది.
ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో, ఇది ఫినిషింగ్. సో, ఇప్పుడు దీన్ని మనం త్వరగా పెట్టేసుకుందాము. ఎప్పుడు కూడా శారీ మనకి కవర్‌లో సరిపోవాలి. చూసారు కదా! సరిపోయిందా శారీలో? అండ్ అగైన్ ఇది తీసేసి శారీ సెట్ ఎక్కడికైతే చేసుకున్నామో ఇలా పెట్టేస్తా. అలాగే దిస్ ఈస్ నాగమణి మెహందీ ఆర్ట్స్ కదా! ఇది కవర్‌లో పెట్టేసాను. ఇలా ఉంటుంది బాక్స్ ఫోల్డింగ్. మనం ఎక్కడికక్కడే పిన్‌తో సెక్యూర్ చేసాం కాబట్టి